హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోరుచిక్కుడు వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు, కారం, ఆయిల్, పుట్నాలు, జీలకర్ర, ఆవాలు. కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కును 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత నీళ్లు పోసి స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నీళ్లను వంపేసి గోరుచిక్కుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుని వేసేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ పుట్నాలు, వెల్లుల్లి, 2 స్పూన్ల కారం పొడి, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడుని వేసేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూతని తీసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులోకి వేసేసుకొని గరిటెతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.